ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత లెక్కల్లో బిజీ అయ్యారు అభ్యర్థులు. గెలిచేదెవరు, ఓడేదెవరు అంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలపైనే అందరి చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో పడిన ఓటింగ్ శాతాన్ని బేస్ చేసుకుని ఎంపీలుగా ఎవరు గెలుస్తారనే అంశంపైనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఓటింగ్ ముగిసిన తర్వాత ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం చర్చంతా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే. ఇక్కడ ఎంపీ ఎన్నికలతో పాటు పక్క రాష్ట్రంలో గెలిచేదెవరు అన్న ప్రశ్నల చుట్టే చర్చలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పోలింగ్లో కొంత హెచ్చుతగ్గులు ఉండగా అది ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టం చేస్తుందన్నది చర్చనీయాంశమైంది. అభ్యర్థులు సైతం లెక్కల్లో బిజీ అయ్యారు. స్థానికంగా ఉన్న ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ఎటువైపు ఓటు వేశారనే దానిపై సెకండ్ క్యాడర్ లీడర్లకు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు అభ్యర్థులు. నల్గొండ పార్లమెంటు స్థానంలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా వారిలో 74.02%, భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 18,08,585 మంది ఓటర్లకు 76.78% ఓట్లు పోలయ్యాయి. ఓట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం సాగించిన నేతలు గెలిచేదెవరు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ బూతుల వారీగా తమకు అనుకూలంగా పోలైన ఓట్ల అంచనాలు వేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో తమకు అత్యధిక మెజారిటీ దక్కుతుందనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారంతా లెక్కలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వేస్తే తమ గెలుపునకు అవకాశం ఉంటుందనే అంచనాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మునిగిపోయారు. ఫోన్లలో ఆరా తీస్తూ, కాగితాలపై రాస్తూ ప్రతి ఒక్కరూ ఆయా స్థాయిల్లో ప్రస్తుతం ఈ లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు. నల్గొండ ఎంపీగా ఎవరు గెలుస్తారు? భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఏ అభ్యర్థికి విజయం దక్కుతుంది? హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరొస్తారు, ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇలా ఉమ్మడి జిల్లా అంతటా ఏ ఇద్దరిని కదిలించినా ఇలాంటి చర్చలే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో జిల్లాలో ఎవరు గెలవనున్నారనే అంశంతో పాటు పక్క రాష్ట్రం, జాతీయ రాజకీయాలపైన విస్తృత చర్చ కొనసాగుతుంది. మరోవైపు జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.